ఆయన పాదయాత్ర కాదు కదా, తలకింద యాత్ర చేసినా కూడా పొరపాటు కూడా జనాలు ఆయన నమ్మట్లేదు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉన్నది? సో గత గవర్నమెంట్ లో మనకు ఒక కంపెనీ కూడా రాలేదు, వచ్చేది చెప్తున్నారు కానీ వచ్చినవన్నీ చేపల కంపెనీ, మాంసం కంపెనీ. సో లాస్ట్ 5 years లో ఎవరికి ఫ్రీడమ్ లేదు. అంటే ఏదైనా కంపెనీ కూడా ఒక రకమైన భయంలో బతికేవాళ్ళు అందరూ. అంటే ఐటీ సైడ్ డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ బెంగళూరుకి, పూణేకి, ముంబైకి. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా రావాలి అనుకుంటున్నారా? లాస్ట్ టైం అదే కదా డ్రాబ్యాక్. ఇప్పుడు గవర్నమెంట్ లో మీకు బాగా నచ్చింది ఏంటి సార్? బాగా నచ్చింది ఏంటంటే మాకు టీడీపీ నచ్చింది, జనసేన. ఎందుకు నచ్చింది అంటారు? కాస్ట్లీ అయిపోయింది, చదువు అనేది కాస్ట్లీ అయిపోయింది. చదువు కొనట్లేదు, చదువు కొనుక్కుంటున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అదే డబ్బులు లేవని చెప్తారు. హలో వ్యూవర్స్, దిస్ ఇస్ యాంకర్ నీలు ఫ్రమ్ వైజాగ్. సో మరి రైట్ నౌ నేనైతే మన విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర ఉన్నానండి. సో వెల్కమ్ టు వాహిని టాక్స్. సో మరి రైట్ నౌ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతున్నది. ఇంతకీ పరిపాలన ఎలా ఉన్నది? ఇక ఇంటింటి రేషన్ బండ్లను ఆపడంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇక వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తామంటున్నారు. ఇన్ కేస్ పాదయాత్ర చేస్తే మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఇక అమ్మ ఒడిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? మరి వీటి కోసం పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం. లెట్స్ ఫాలో us. మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వంపై మీకున్న ఒపీనియన్ ఏమంటారు? నేను ఆల్మోస్ట్ ఒక 40 years నుంచి పొలిటిక్స్ లో కొంచెం యాక్టివ్. నేను యాక్టివ్ మీన్స్ బాగా దాని గురించి తెలుసుకుంటుంటాను. ద సేమ్ టైం ఏంటంటే అంటే లాస్ట్ 5 years కి ఇప్పటికీ కంపారిజన్, మిగతా అన్ని విషయాలు కాకుండా. సో లాస్ట్ 5 years లో ఎవరికి ఫ్రీడమ్ లేదు. అంటే ఏదైనా కంపెనీ కూడా ఒక రకమైన భయంలో బతికేవాళ్ళు అందరూ. ఇప్పుడైతే 1 year లో చాలా చేంజెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే బయటకు వచ్చే జనాలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. గతంలో చేయగలిగారా లేదా అనుకుంటే చేసేవాళ్ళు, కానీ దానికి ఒక లిమిటేషన్ ఉండేది. చూడు, ఏది మాట్లాడాలని కూడా భయపడుతూ మాట్లాడేది. ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ లో ఇప్పుడు గవర్నమెంట్ లో మీకు బాగా నచ్చింది ఏంటి సార్? బాగా నచ్చింది ఏంటంటే గవర్నెన్స్. మొత్తం అన్ని విషయాలు కూడాను ఓపెన్ అనమాట. అందరు ఏది కూడా సీక్రెసీ లేదు. సో ఇప్పుడు ఏమైనా లాస్ట్ టైం గవర్నమెంట్స్ లో జియోస్ అన్ని సీక్రెసీ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా కూడా చెప్పి చేస్తున్నారు, చేసిందే చెప్తున్నారు. సో అదొకటి బాగా జనాలకి ఇదవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. ద సేమ్ టైం ఏంటంటే మేడం చెప్పినట్టు ఏదైతే ఎడ్యుకేషన్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు ఈరోజు. సో దానివల్ల ఏమవుతుందంటే పథకాలు అన్నది కామన్ ఎవరన్నా, ఎందుకంటే ఈ రోజు మనం దానికి అలవాటు పడ్డా కూడా పథకాలు ఇవ్వగలుగుతున్నారు, ఇవ్వాల్సి వస్తుంది. సో నా వరకు అయితే ఏంటంటే ఈ ఫ్రీ అన్నది తీసేయాలి. మరి అమ్మ ఒడి కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఇప్పుడు గవర్నమెంట్. సో దానికోసం మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? యాక్చువల్లీ అది చాలా మంచి, ఎందుకంటే గతంలో ఇచ్చిన అమ్మఒడి ఏంటంటే అది వేరే రకంగా ఉపయోగపడేది. మార్నింగ్ అమ్మఒడి, ఈవినింగ్ అయితే తాతబుడ్డి సంథింగ్ ఏదో అలా టాపిక్ వచ్చేది. ఈ రోజు ఏంటంటే ఏదైతే ఒక చిల్డ్రన్ ఉంటే ఒక చిల్డ్రన్కి, ఇద్దరికి ఇవ్వటం వల్ల ఏంటంటే పిల్లల మీద ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట ఈరోజు. సో పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పిల్లల ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. సో ఏంటంటే ఈరోజు చదువు అన్నది చాలా కష్టం అయిపోయిన పని అనమాట. అంటే కాస్ట్లీ అయిపోయింది, చదువు అన్నది కాస్ట్లీ అయిపోయింది. చదువు కొనట్లేదు, చదువు కొనుక్కుంటున్నారు. సో ఆ పరిస్థితి నుంచి ఏమవుతుంటే రాను మనం చదువుకునే పరిస్థితి రావాలి. ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ లో ఈ చేంజెస్ ఏదైతే చూపించారో నాడు నేడు అన్నది, ఈ రోజు ఏంటంటే ఈ నాడు నేడులో భాగంగానే దాన్ని ఇంకా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ అక్కడ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొంచెం మోడరేట్ చేయాలి. ఎందుకంటే చాలా నేను ఈ మధ్య ఇంట్రెస్ట్ చూస్తున్నాను సార్వి, లోకేష్ గారిని. వాళ్ళు స్టూడెంట్స్ చెప్తున్నారు, సార్ మాకు డిజిటల్ క్లాస్ చెప్తున్నారు, డిజిటల్ కొన్ని పని చేయట్లేదు, కొన్ని విషయాలు మాకు ప్లే గ్రౌండ్ చూడట్లేదు అంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఎడ్యుకేషన్ విషయంలో ఒకటిగా చాలా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఐటీ సెక్టర్ చూసుకుంటే సో గత గవర్నమెంట్ లో మనకు ఒక కంపెనీ కూడా రాలేదు, వచ్చేది చెప్తున్నారు కానీ వచ్చినవన్నీ చేపల కంపెనీ, మాంసం కంపెనీ. సో ఈ రోజు రియల్ గా మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఇందాక చెప్పినట్టుగానే మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ అనేది ఈరోజు కష్టం. కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే కనుక మనం ఎక్కడో ఉంటాం. ఇంకా గవర్నమెంట్ ఇంకా ఏం డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మన ఏపీ? సో ఇంకా ఏంటంటే జనాల్లో ఏంటంటే గత ప్రభుత్వాల్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ గారు గవర్నమెంట్లో ఏమైనా పనికి ఆహార పథకం ఉండేది. సో ఇప్పుడు అది లేదు. అంటే లేకపోవడం ఏంటంటే మన ఊర్లో మన చెరువు తవ్వుకుంటే ఆ చెరువు తవ్వుకోవడానికి ఎంత ఖర్చు చేయదు అదంతా మనం అక్కడ ఉన్న లోకల్ పీపులే షేర్ చేసుకుంటాం, అంటే కూలి కింద. సో అలాంటివి కూడాను
మన ఊరు మనం డెవలప్ చేసుకోవాలి, మన డబ్బు మనం సంపాదించుకునేటట్టు గవర్నమెంట్ ఆ రకమైన డెవలప్మెంట్స్ ఇంకా ముందు కొంచెం ఎక్కువ చేయాలి. సరే, ఇక రేషన్ బండ్లు ఆపటంపై మీ అభిప్రాయం ఏమంటారు? చాలా మంచి డెసిషన్ అనేది. ఎందుకంటే రేషన్ షాపుల్లో పనిచేసే వ్యక్తులు అవ్వచ్చు, లేకపోతే డిపో ఓనర్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ కొంతమందికి పరిచయాలు ఉండేవాళ్ళు. ఏంటంటే ఈ వ్యాన్స్ తీసుకున్న తర్వాత దాని డబ్బులు వాళ్ళే కట్టుకోవాలి. సో తర్వాత ఏంటంటే ప్రతిదీ వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన బరువు కింద ఉండేది, బాధ్యత కింద కాదు, బరువు కింద ఉండేది. సో నెల అయ్యేసరికి దానికి కావాల్సిన మెయింటెనెన్స్ కానీ అన్ని కూడా వీరికి ఇచ్చే శాలరీలో తీసుకోవాలన్నమాట. డ్రైవర్ శాలరీ అవ్వచ్చు ఏదైనా సరే. అది ఎప్పుడైతే అది కట్ చేశారో జనాలు కొంచెం ఫ్రీ అయిపోయారు. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టుగానే ఒక టైం పెట్టుకునేవారు వాళ్ళు. అది ఆల్ సడన్ అనమాట. మేము 7 o'clock వచ్చేస్తున్నాం అంటే 7 o'clock రెడీగా ఉంటారు కదా, వచ్చేసి హాఫ్ అన్ అవర్ అక్కడ 10 మంది ఉంటే 10 మంది తీసుకెళ్ళిపోవడం, తర్వాత క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఏంటంటే గతంలో ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ అదే సిస్టమ్ రెనోవేట్ చేయడం వల్ల ఏమైందంటే జనాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వాళ్ళు తెచ్చుకునేవారు. గతంలో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే వచ్చి లైన్లో నిల్చోవటం లేదా బ్యాగులు పెట్టి వెళ్ళటం ఇదంతా కొద్దిగా ఇబ్బంది అనిపించేది. కొంతమంది ఏంటంటే కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేసుకుంటారు. ఆ సీక్రెసీ లేకుండా ప్రతి ఒక్కరు ఏంటంటే వీళ్ళు కూడా రేషన్ వస్తున్నారన్న నామోషితో కొంతమంది తీసుకునే వాళ్ళు లేకుండా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి నిజంగా నీడు, కానీ బయట సొసైటీకి ఏంటంటే వాళ్ళు కొద్దిగా పెద్దల్లా కనపడతారు కాబట్టి వాళ్ళు అంటే కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు తీసుకోవడానికి. సో ఇప్పుడేంటి వెళ్తారు, వాళ్ళకి తినడానికి అది మెయిన్, అది ఇంపార్టెంట్ గా రైస్ అనేది ఇంపార్టెంట్. ఏది ఉన్నా లేకుండా అట్లీస్ట్ రైస్ పెట్టుకుంటే ఆ గంజి నీళ్ళని తాగొచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. మినిమమ్ మన హోటల్కి వెళ్ళి తినాలని మినిమం 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. 100 రూపాయలు పెట్టి తినేదానికంటే ఇంట్లో గంజి నీళ్ళ తాగొచ్చు అని చెప్పేసి మంచిది రేషన్ ఇది. సో జనాలు అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తామంటారు కదా, సో మీ అభిప్రాయం ఏమంటారు? ఆయన పాదయాత్ర కాదు కదా, తలకింద యాత్ర చేసినా కూడా పొరపాటున కూడా జనాలు ఆయన నమ్మట్లేదు. అంటే నేను పార్టీగా చెప్పట్లేదు, ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను, మామూలు సొసైటీలో ప్లాన్గా. ఎందుకంటే గతంలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు వాళ్ళ నాన్నగారి ప్రభావం చాలా ఎక్కువ ఉండేది. సో అది కాస్త ఏమైందంటే అప్పుడున్న ఆయనకున్న పరిస్థితులు బట్టి ఆయన చెప్పడం కొన్ని చేయటం అంటే నాన్నగారు లాగా చేస్తారనే ఉద్దేశంతోనే ఆయన నమ్మారు. సో నమ్మిన తర్వాత ఏమైందంటే కొద్ది రివర్స్ అయిపోయింది అంతా. ఆ రివర్స్ అవ్వటం వల్ల ఏమైందంటే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అంటే సోకాల్డ్ నేను దాన్ని ఏమంటారంటే హార్డ్ కోరు అభిమానులు ఉంటారు. వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ అభిమానంతో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకొని మన బాబుని చూసి బలం అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఆయన పాదయాత్ర చేస్తే కూడా ఉపయోగం ఉండదని నా తాలూకా ఒపీనియన్. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు అంటున్నారు పార్టీ నడపడానికి, సో మీ కమెంట్ ఏమంటారు? అది ఎలా ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ లో డబ్బులు లేనట్టే. సో రిజర్వ్ బ్యాంక్ లో డబ్బులు లేకపోతే మేము బ్యాంకులకు అప్పులు ఇవ్వలేకపోతున్నాం, లేకపోతే బయటకు అప్పులు ఇవ్వలేదు అన్న మాట అది అవుతుంది. ఎందుకంటే ఒక పార్టీ నడిపించేటప్పుడు డబ్బులు లేకుండా ఎవరు పార్టీ నడిపించారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అది డబ్బులు లేవని చెప్తారు. ఎందుకు నిజంగానే పార్టీకి ఫండ్ కలెక్ట్ లేనప్పుడు పార్టీ ఫండ్ కలెక్ట్ అవుతుంది. వన్స్ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత వద్దన్నా కూడా ఫండ్స్ వస్తాయి, ఏవో బాండ్స్ రూపంగానే ఇంకో రకంగానే వస్తుంటాయి. ఎందుకంటే గతంలో అంటే జనాలకి ఏం తెలిసేది కాదు. ఇప్పుడు అంతా జనాలకి ఏంటంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది. పార్టీని నడపడానికి డబ్బులు లేవన్నదే పెద్ద అబద్ధం. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు, రీసెంట్ గవర్నమెంట్ ఉన్నది కదా, ప్రెసెంట్ గవర్నమెంట్, అది వచ్చి 1 year అయింది. సో ఎలా ఉన్నది? బాగుంది. సో మీకు? నేను ఇక్కడ ఉండట్లేదు, హైదరాబాద్ ఉంటారు కానీ డెవలప్మెంట్స్ మీరు న్యూస్ లో కూడా చూసే ఉంటారు. ఇంత ముందు కంపేర్ చేస్తే ఎలా ఉన్నది? హౌ ఇస్ ఇట్ ఏపీ? ఇంతకు ముందుగా బాగుంది. సో మీకు? బాగుందండి డెవలప్మెంట్ అయితే. మళ్ళీ ఇంతకు ముందు గవర్నమెంట్ రావాలి అనుకుంటున్నారు, ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ వచ్చి ఉన్నా కూడా పీపుల్ కి చేస్తే బెటర్. సో ప్రస్తుతం గవర్నమెంట్ పీపుల్ కి ఏమైనా చేస్తుంది అంటున్నారు? చేస్తుంది కదా. పెన్షన్ తర్వాత నెక్స్ట్ అన్నా క్యాంటీన్స్, అన్నా క్యాంటీన్ బాగుందండి. రీసెంట్ ఇంతకు ముందు గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా చూస్తున్నారా? రెండింటికి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, రెండింటికి ప్లసెస్ ఉన్నాయి. వాళ్ళ డ్రాబ్యాక్ ఏంటంటే ఎడ్యుకేషన్ పట్టించుకున్నారు, మిగతా వదిలేసారు. ఎడ్యుకేషన్ ఉన్న ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ చాలా బెస్ట్ ఉండేది, యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ గా నేను చెప్పగలను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ద పూర్ పీపుల్ కి ఫుడ్ అందుతుంది. సో ఏ గవర్నమెంట్ ని నేను క్వశ్చన్ చేయలేను, ఏ గవర్నమెంట్ ని నేను తక్కువ పట్టను. బట్ ఒకరికి ప్లస్ ఒకరికి మైనస్ అవుతుంది.
సో ఇంకా ఏం మైనస్లు ఉన్నాయి అంటున్నారు మన ఏపీలో, ఇంకా ఏం డెవలప్ చేస్తే బాగుంటది మన ఏపీలో? అంటే ఐటీ సైడ్ డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ బెంగళూరుకి, పూణేకి, ముంబైకి, అండ్ మా ఫ్రెండ్ తను ఇలా హైదరాబాద్ కి షిఫ్ట్ అంటే హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నారు. మన దగ్గర అలా కాకుండా కొంచెం ఇక్కడ వైజాగ్ ఐటీ సెట్ కొంచెం డెవలప్ చేసి ఎలిజిబుల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా మన దగ్గర కూడా, లేకపోతే భయపడాలి. హ్యావ్ ద ఎలిజిబుల్ రిసోర్సెస్ కాబట్టి మనకి ఐటీ డెవలప్ అయితే మాత్రం ఆబ్వియస్లీ ఇంకా అన్ని కూడా డెవలప్ అయితే నేను ఇంకా మీరు చెప్పండి, రేషన్ బండ్లను ఆపడం జరిగింది కదా, మనము రేషన్ అనేది ఇంటి వరకు రావాలా, మనం వెళ్ళి డిపోకి వెళ్ళి తీసుకుంటే బెటర్ అంటారు? సిటీస్ లో అయితే ఇది అవసరం లేదు, సిటీస్ లో అవసరం లేదు. రూరల్ లో ఏదైతే విలేజెస్ లో ఉందో పర్టికులర్ లో అక్కడైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో అక్కడ వాళ్ళ పనులకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ఇస్తే మాత్రం బాగుండేది. అండ్ మొత్తం సచివాలయం సిస్టమ్ కూడా అవసరం లేదు, బట్ కొంచెం. సో మీరేం చెప్తారు సో రిగార్డింగ్ రేషన్ బండ్ల కోసం? అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ రేషన్ అది బాగానే ఇస్తున్నది. కాకపోతే ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ నేను చూసిందంటే మేము రూరల్ లో ఉంటాం కాబట్టి ఇంతకు ముందు గవర్నమెంట్ వ్యాన్స్ వచ్చేవి, ఇప్పుడు డైరెక్ట్ గా సచివాలయం ఏది బెటర్ అంటారు? వాట్స్ గుడ్? సో అంటే మన ఇంటికి తెచ్చేదే బెటర్ అని మన ఫీలింగ్. అంటే అదొకటే డ్రాబ్యాక్ నేను చూసింది. సో అది కొంచెం డెవలప్ చేసి ఇంటికే పంపిస్తే రేషన్స్ అవి బాగుంటుంది నా ఒపీనియన్. ఫైనల్లీ సో అమ్మఒడి పడింది కదా, సో దానికోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అమ్మఒడి అంటే మ్యామ్ ఇక్కడ ఒక పాయింట్, అందరికీ అమ్మఒడి అనేది నా దృష్టిలో వేస్ట్. ఎందుకంటే పేరెంట్స్ అనేది పిల్లల్ని ఎందుకు పెంచుతున్నారు? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, క్వాలిటీ రేట్స్ చెప్పడానికి. అంతేగాని అమ్మఒడి ఇచ్చి వాళ్ళని పేరెంట్స్ని బద్దకస్తులు చేయడం నా విషయంలో కరెక్ట్ కాదు. ఇంకా వాళ్ళు అంతా చేయాలనుకుంటే స్కూల్స్ని డెవలప్ చేయమనండి, డిజిటల్ క్లాసెస్ తీసుకురామని ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, వాటిని వీళ్ళు ఉంచమనండి, ఫర్దర్గా డెవలప్ చేయమనండి. అంతేగాని పేరెంట్స్ 50,000 ఇచ్చేసి మీరు ఇంకా స్కూల్ ఫీజుకి అతక్కర్లేదు, ఈ అమౌంట్ ఇస్తే సరిపోతుందని చెప్పడం కరెక్ట్ కాదని నా ఐడియా. అంటే గుడ్ స్కీమ్ అని చెప్పగలను, అంతకంటే ఇంకేం చెప్పలేను. సో నాకు అంతే. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాం అంటున్నారు. ఇన్ కేసు పాదయాత్ర చేస్తే మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నాయి అంటారు. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా రావాలి అనుకుంటున్నారా? అది మేము చెప్పలేము, అది ఒక అది అల్టిమేట్లీ పీపుల్ జనరేట్ చేసి పీపుల్ లో మనం ఉన్నాం కదా, మీ ఒపీనియన్ ఏంటి? ఇది రన్ అవుతాయి బాగుంటుందా? గవర్నమెంట్ చూస్తాం, తర్వాత ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ మనకు ఒక ఐడియా ఉంది, ఈ గవర్నమెంట్ చూస్తాం, ఫైనల్ గా అప్పుడు డిసైడ్ అవుతాం. టైం ఉంది అంటే 5 years ఫుల్ఫిల్ అయితే గానీ ఏం చెప్పలేదు. అది ఫుల్ఫిల్ అయితే మళ్ళీ పాదయాత్ర చేసి సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? పాదయాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటారా? అంటే అది చెప్పలేమంటే అంటే తను ఇచ్చిన స్కీమ్స్ బట్టి, తను ఇచ్చే మాట బట్టి ఉంటుంది కాబట్టి అది నేను అంటే జనాలు చెప్పలేరు. ఇది 5 years అయ్యాక తర్వాత దాన్ని బట్టి ఈ గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుందో చూసి అప్పుడు దాన్ని బట్టి చూస్తాం. అంటే వన్ మోర్ థింగ్, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు పార్టీ నడపడానికి అంటున్నారు. సో దానికోసం ఆ కమెంట్ మీద మీకున్న కమెంట్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా ఏపీలో, ఎలా ఉన్నది పరిపాలన? నచ్చిందా మీకు? సో మేడం, మీకు పరిపాలన నచ్చిందా మేడం? ఇప్పుడు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉన్నది? ఇంకా ఇప్పుడే కదా వచ్చారు, టైం పడుతుంది. మీకు ఒక 1 year వరకు అయ్యింది కదా, సో డిఫరెన్స్ ఏమైనా తెలిసిందా మేడం? 1 year లో ఏమవుతుంది, అప్పుడే ఏమీ కాదు కదా, ఇట్ టేక్స్ టైం. ఇంకా ఏం డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఓవరాల్ గా ఏపీలో? ఎంప్లాయ్మెంట్. అంటే ఎటువైపు కావాలి అనుకుంటున్నారు ఎంప్లాయ్మెంట్ అనేది? యూత్ కే. సో లాస్ట్ టైం అదే కదా డ్రాబ్యాక్. మేడం, ఇంకా ఇంటింటి రేషన్ బండ్లను ఆపారు కదా, సో దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? అంటే రేషన్ బండ్లు ఇంటి వరకు రావాలి అంటారా, లేకపోతే తీసేయడమే కరెక్ట్ అంటారా? డిపెండ్స్. అంటే మీ వరకు మీ యొక్క ఒపీనియన్? వస్తేనే బెటర్ కదా, ఒకసారి దానికి అలవాటు అయిపోయారు, మళ్ళీ మార్చి మళ్ళీ కొత్తగా అలాగంటే కష్టం కదా. ఇక అమ్మఒడి కూడా రిలీజ్ చేయడం జరిగింది, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? మంచిదే, చిన్న పిల్లలకి చాలా వరకు యూజ్ అవుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్ తో కంపేర్ చేసి ఈ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే రెండిట్లో ఏం నచ్చింది మీకు? మాకు టీడీపీ నచ్చింది, జనసేన. ఎందుకు నచ్చింది అంటారు? అంతా బాగానే ఉంది.
అంత బాగానే ఉంది. ఓకే గాయస్, మరి మీరు చూసారు కదా, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ పరిపాలన అయితే చాలా బాగున్నది అని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇక రేషన్ పల్లెడు ఆపేయడమే కరెక్ట్ అని చాలా వరకు చెప్పడం జరిగిందండి. అండ్ ఇక అలాగే అమ్మఒడి పథకం ఏదైతే ఉన్నదో, సో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి వస్తుందని సో చాలా మంది ఇక్కడ హర్షం వ్యక్తం చేశారు. చూసారు కదా, ఇది రోజు మన వాహిని టాక్స్. మళ్ళీ మరో టాక్స్ మీ ముందు ఉంటుంది. డైలీ మాసాద్ వరకు స్టేడియం సబ్స్క్రైబ్ ద ఛానల్ వాహిని ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.